వెల్కమ్ టు రామ్సరి. ఈరోజు చూడండి, నేను సింపుల్గా ఈజీగా చేసుకునేటువంటి బ్రేక్ఫాస్ట్ చూపించబోతున్నాను. ఎగ్ బ్రేక్ఫాస్ట్ చాలా ఈజీగా చేసుకోవచ్చండి. 5 నిమిషాల్లో మనకి రెడీ అయిపోతుంది ఈ బ్రేక్ఫాస్ట్. ఇది పిల్లలకైనా పెట్టచ్చు, పెద్దలైనా తినచ్చు. పిల్లలకంటే కొద్దిగా కారం తగ్గించుకొని వేసుకున్నామంటే, ఇలాగ చేసి పెట్టినామంటే చూడండి, బ్రేక్ఫాస్ట్ సూపర్గా ఉంటుంది, అలాగే హెల్తీగా కూడా ఉంటుంది. మరి నా వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా. అప్పుడే నేను ఇందులోకి ఏమేమి వేశాను అనేటువంటిది పూర్తిగా డీటెయిల్గా అర్థమవుతుంది. ఎలాగ చేశాను ఏంటి అనేటువంటిది. ఈ బ్రేక్ఫాస్ట్ మనం 5 నిమిషాల్లో చేసుకోవచ్చు. ఇక్కడ నేను 4 ఎగ్స్ తీసుకున్నాను. ఈ 4 ఎగ్స్ని ఆల్రెడీ బీట్ చేస్తున్నాను, నేను వీడియో ఆన్ చేసుకున్నాను అనుకున్నాను. ఇలాగా 4 బాగా బీట్ చేసేసుకొని ఇందులోకి ఉప్పు వేసుకోవాలి. ఉప్పు ఎంత అంటే మరీ ఎక్కువ వేసుకోకుండా, ఇక్కడ ఎగ్గులోకి ఎప్పుడైనా కూడా కొద్దిగానే వేసుకోవాలి. అందుకే నేను కొద్దిగా వేసుకున్నా. మీరు ఒకవేళ ఇంకా ఎక్కువ కావాలనుకుంటే వేసుకోండి. కానీ ఎగ్గులోకి మనం ఉప్పు ఎక్కువగా వేసుకుంటే టేస్టే పూర్తిగా మారిపోతుంది మనకు. అందుకోసమే కొద్దిగా వేసుకొని చూడండి, ఇలాగా చిన్నగా తరిగినటువంటి పచ్చిమిర్చి, అలాగే క్యాప్సికమ్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు అన్నీ చిన్నగా తరుక్కోవాలి బాగా. అలాగే 1 కప్పు వరకు టమోటా, ఒక చిన్న టమోటా ఇలాగ చిన్నగా కట్ చేసుకొని వేసుకున్న, కొత్తిమీర, అలాగే కొద్దిగా కరివేపాకు. మీకు కావాలనుకుంటే ఇక్కడ ఇంకా కారం వేసుకోవచ్చు. నేనైతే కారం ఓన్లీ పచ్చిమిర్చి మాత్రమే వేసుకున్నా. కావాలనుకుంటే చిల్లీ ఫ్లేక్స్ వేసుకోండి. అలాగే గరం మసాలా ఉన్నా కూడా వేసుకుంటామంటే వేసుకోవచ్చు. కానీ నేను ఇక్కడ ఏం మసాలా వేయకుండా జస్ట్ సింపుల్గా చూపిస్తున్నా. ఇలాగ మనం ఒక 5 నిమిషాలు మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలాగ కలిపేసుకొని మనం డైరెక్ట్గా ప్యాన్ పైన వేసేసుకోవడమే. అలాగే ఇక్కడ నేను నూనె వేయకుండా బటర్తో చేస్తున్నానండి. బటర్తో టేస్ట్ అనేది చాలా బాగా ఉంటుంది. మనకి చూడ్డానికి కూడా బాగా ఫ్రై అవుతుంది కూడా. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇక్కడ బటర్ వేసేసుకొని ఈ బటర్ని అంతా కరిగించుకోవాలి. బటర్ వద్దు అనుకుంటే, లేదా లేదు మన దగ్గర అనుకుంటే నూనె అయినా వేసుకోవచ్చు. కానీ ఒక్కసారి బటర్ వేస్ట్ చేసి చూడండి, టేస్ట్ అనేది చాలా బాగా ఉంటుంది. డిఫరెంట్ టేస్ట్తో, డిఫరెంట్ కలర్లో బాగా వస్తుంది. ఇలాగ బటర్ అంతా కరిగిన తర్వాత మనం ఈ ఎగ్ మిశ్రమాన్ని అంతా ఒక్కసారి కలుపుకొని మొత్తం అంతా ఇందులోకి వేసేసుకోవడమే. చూడండి, వేసుకొని ఇక్కడ మనము ఇంకా కూరగాయలు ఉన్నాయి, ఇవన్నీ వేసేసి ఇలాగ ఈక్వల్గా స్ప్రెడ్ చేసేసుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకుంటేనే మనకి లోపల వరకు కుక్ అవుతుంది. చూడండి, ఇలాగ కుక్ అయ్యేటప్పుడు ఇందులో దీనిపైన నేను కొద్దిగా పెప్పర్ వేసుకుంటున్నాను. కచ్చాపచ్చాగా దంచుకునేటువంటి పెప్పర్ వేసేసుకుని ఇప్పుడు మూత పెట్టేసుకొని మనము ఒక 2-3 నిమిషాలు లో ఫ్లేమ్లోనే మనం ఉడికించుకోవాలి. చూడండి, ఇలాగ లో ఫ్లేమ్లో మనకి అడుగునైతే బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం ఒకవేళ చూడండి, మీకు ఒకవేళ తీయడానికి వస్తే ఇలాగ గరిటెతో తీసేసుకోవచ్చు. గరిటెతో మనం రెండో వైపు టర్న్ చేసుకోవాలి. కానీ నాకైతే గరిటెతో ఇబ్బందిగానే అనిపించింది. అందుకోసమే నేను చూడండి ఇలాగ ట్రై చేస్తున్నా. కానీ అడుగున కొద్దిగా అతుక్కొనిన్నట్టుగా ఉంది. అందుకోసమే ఒక ప్లేట్ తీసుకొని పైన ప్లేట్ పెట్టుకొని చూడండి, ఇలాగ మనము టర్న్ చేసుకున్నామంటే మనకి ఈజీగా వచ్చేస్తుంది. అలాగా వేసేసుకొని ఇప్పుడు అడుగున కొద్దిగా మరీ బటర్ వేసుకుంటున్నాను, ఎందుకంటే మనకి ప్యాన్కి అతుక్కోకుండా ఉండడం కోసము. వేసేసుకొని ఇప్పుడు మనం రెండో వైపుని ఎగ్ మిశ్రమాన్ని వేసేసుకోవడమే. ఇలాగ వేసుకొని మరి ఒక్క 2-3 నిమిషాలు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు మనం 2-3 నిమిషాలు ఇలాగా ఫ్రై చేసుకున్నామంటే రెండు వైపులా బాగా కాలుతుంది, లోపల వరకు కూడా బాగా కాలుతుంది. చూడండి, మరి ఇప్పుడు కావాలంటే గరిటెతో తీసుకోవచ్చు. కానీ ఇక్కడ విరిగిపోతుంది అనేసి నేను ఇక్కడ గరిటెతో కానీ తీయట్లేదు. అలాగే ఇంకొక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఇలాగ ఫ్రై చేసుకున్న తర్వాత మరి దీనిపైన మనం ప్లేట్ పెట్టుకొని రెండో వైపుకి టర్న్ చేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది విరగకుండా. చూడండి, కలర్ఫుల్గా ఎంత బాగా ఉందో చూడడానికి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇలాగ రెండో వైపుకి మనం తిప్పేసుకున్నామంటే ప్లేట్లోకి ఈజీగా వచ్చేస్తుంది. సింపుల్ అండ్ ఈజీ ఎగ్ ఆమ్లెట్ మనము
నిమిషాల్లో చేసేసుకోవచ్చు. ఎక్కువ టైం కూడా పట్టదు. మనమంతా కూరగాయలన్నీ బాగా కట్ చేసి పెట్టుకున్నామంటే త్వరగా అయిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసేసుకోండి.